క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీకందరకు సుస్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము సత్కార్యాలు ఈ విషయంలో సలహా అనేటువంటి అంశం మీద కొన్ని దృష్టాంతాలతో ధ్యానించుకుందాం. అడగందే ఎవరికీ సలహా ఇవ్వకూడదంటారు. ఆ ఇచ్చిన సలహా కూడా ఎలా ఉండాలో ఆ సలహా యొక్క ఫలితంపై ఆధారపడి ఉంటుంది. మామూలుగా నరుడు మిగతా నరులకు సలహాలు ఇస్తూ ఉంటాడు. మంచి సలహా విని పాటించిన వాళ్ళు బాగుపడతారు. చెడు సలహా విన్న వాళ్ళు నాశనమైపోతారు. బోడి సలహాలు ఉంటాయి. బోడి సలహాలు పాటించిన వాళ్ళ కొన్నిసార్లు బోడిగుండ్లు అవ్వచ్చు. క్రైస్తవ భక్తుడు తాను ఇతరులకు ఎలాంటి సలహాలు ఇస్తున్నాడో, తాను ఇతరుల నుంచి ఎలాంటి సలహాలు పొందుతున్నాడో కూడా జాగ్రత్తగా యోచించి ఆలోచించి ఎంచుకోవాలి, చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, సలహా ఎంత గొప్పదో అంత వినాశనానికి కూడా దారితీస్తుంది. కొన్ని దృష్టాంతాల ద్వారా మంచి సలహాలు ఎలా ఉంటాయి, చెడు సలహాలు ఎలా ఉంటాయి అని చూసుకొని మన జీవితాలకు వర్తించుకునేటట్లుగా చేసుకుందాం. మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో హామాను మొర్దెకై యొక్క వ్యాజ్యం గురించి మనం చదువుకుంటాం. యూదులు బబులోను ప్రవాసంలో ఉన్నప్పుడు ఆ బబులోను రాజు ఎస్తేరు అనేటువంటి ఒక యూద కన్య మీద మనసు పడ్డాడు. ఎందుకంటే ఎస్తేరు అద్భుత సౌందర్య రాశి, మంచి ప్రవర్తన నడవడిక కలిగినటువంటి అమ్మాయి, అందగత్తె. అందువలన ఎస్తేరును పెళ్లి చేసుకుని తన రాణిగా చేసుకున్నాడు. అదొక గొప్ప విషయం. ఎందుకంటే యూదులు వాళ్లకు బానిసలుగా ఉన్నారు. అయినా కానీ ఆ ప్రవాసంలో ఉన్నటువంటి యూదుల పిల్లను ఒక రాజు పెళ్లి చేసుకున్నాడంటే అది ఎస్తేరుకు ఎంతో ఘనత, యూదులకు ఎంతో ఘనత. అందుకనే యూదులు తమ సబ్బాతు దినము చేసే ప్రార్థనల్లో వాళ్ళ పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉంటారు కదా. అలా ప్రార్థించేటప్పుడు వాళ్ళ అమ్మాయిల్ని ఏ విధంగా దీవిస్తారంటే, మీరందరూ కూడా రూతు ఎస్తేరులాగా ఉందురుగాక, దీవెనలు బడయుదురుగాక, శత్రువులు మిమ్మల్ని సమీపించకుండా ఉందురుగాక, దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక, ఆ పరదైసులో మీ పేర్లు శాశ్వతంగా ఉండునుగాక అని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఆ ఎస్తేరుకు ఒక బంధువు ఉన్నాడు, మొర్దెకై. ఆ మొర్దెకై అనే ఆయన యూదుల నాయకుడు అని చెప్పుకోవచ్చు. కొద్దిగా పరపతి కలిగినటువంటి మనిషి యూదులలో. అలాగైతే ఈ హామాను అనే ఆయన ఈ రాజు యొక్క మంత్రి. ఈ హామాను ఆయన కొంచెం గర్వపోతూ, మిడిసిపాటు ఎక్కువ, పొగరుమూతుగా ఉండేవాడు. అందరూ తనను గౌరవించాలని, తనను సత్కరించాలని, తనంటే అందరూ భయపడాలని వెర్రి కోరికలు, తలంపులు మనసులో ఉండేవి. అయితే కళ్ళు నెత్తికెక్కి ఉండేవి అన్నమాట హామానుకు. ఒకరోజు మొర్దెకై కూర్చొని ఉన్నాడు, తన పనిలో తను ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో. ఆ సమయంలో హామాను కూడా ఆ వీధిలో వెళుతూ ఉండగా మొర్దెకై హామానును చూసి గౌరవించలేదు అని కోప్పడ్డాడు, మనసులో పెట్టుకున్నాడు. గర్వం ఇలాగా ఉప్పొంగింది. ఏ విధంగానైనా ఆ మొర్దెకైకు గుణపాఠం నేర్పాలి, నన్ను లెక్క చేయకుండా ఉంటాడని చెప్పేసి ఆయన వెళ్ళి మనసు పాడు చేసుకొని తన స్నేహితులతో కలిసి ఆలోచించాడు, మంతనాలు చేశాడు. ఏం చేద్దామన్నప్పుడు హామాను స్నేహితులు ఒక బోడి సలహా ఇచ్చారు. అరే, నువ్వేం చేస్తావంటే 50 మూరల
ఎత్తుగల ఉరికంబాన్ని ప్రత్యేకంగా తయారు చేపించు, దానికి మొర్దెకైని ఉరి తీయించు. ఎలా ఉరి తీయించాలి అనేసరికి రాజు దగ్గరికి వెళ్ళి లేనిపోని చాడీలు చెప్పు, మొర్దెకై మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని చెప్పు, అందువలన అతను ఉరి తీయించు అని బోడి సలహా ఇచ్చారు. దానికి హామాన్ ఏం చేశాడు? 53 అడుగుల ఎత్తున ఉరికంబాన్ని తయారు చేపించాడు. 53 అడుగుల ఎత్తు ఉరికంబం అవసరం అండి. పళ్ళోడు కొట్టుకోవటానికి ఏ రాయికి అయితేనేమి, పళ్ళోడు కొట్టుకోవటమే కదా, కోడి కుంటిదైనా కుర్మాకే కదా అన్నట్టు 53 అడుగుల ఎత్తుల ఉరికంబాన్ని ప్రత్యేకంగా తయారు చేపించాడు మొర్దెకైని ఉరి తీయటానికి. ఒక పని అయిపోయింది. తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు రాజుగారిని, అయ్యా మీ మీద ఇలా 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 మొర్దెకై ఇలా ఇలా చేస్తున్నాడని పితూరీలు చాడీలు చెప్పాడు. కానీ దైవ బలము, దైవ ఆశీస్సులో ఉన్నటువంటి మొర్దెకై ఎస్తేరుకు బంధువు కాబట్టి, ఎస్తేరు కూడా దైవభక్తురాలు కాబట్టి ఎస్తేరు వెళ్ళి రాజుకి అసలు విషయం అంతా చెప్పింది. అప్పుడు రాజు ఏం చేశాడు? ఈ హామానునే ఉరి తీయించాడు. ఆ 53 మూరల ఉరికంబం మీద, తాను చేయించిన ఉరికంబం మీద తానే ఉరి తీయబడ్డాడు. చెరపకురా చెడేవు, తాను తీసిన గోతిలో తాను పడ్డం అంటే ఇదే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడేమిటంటే ఇక్కడ హామానుకు సలహా ఇచ్చిన వాళ్ళని ఒకసారి ఆలోచించుకుందాం. బంగు తాగేవాడికి హంగుగాళ్ళు 10 మంది అంట. ఆ విధంగా ఇచ్చే సలహాలు ఉపయోగకరంగా ఉండాలి, మంచికి దారి తీయాలి, కానీ వినాశనానికి విధ్వంసానికి దారి తీసేలాగా ఉండకూడదు. ప్రియ సహోదరులారా, ఈ విషయంలో సలహాదారులు ఉంటారు. ప్రభుత్వానికి సలహాదారులు ఉంటారు, పెద్ద పెద్ద రాజులకు సలహాదారులు ఉంటారు, మంత్రులకు సలహాదారులు ఉంటారు. ఆ ఇచ్చే సలహాదారులు అన్నీ యోచించుకొని సరైన సలహాని ఇచ్చినప్పుడు ఆ దేశం బాగుపడుతుంది, ఆ మనుషులు బాగుపడతారు. అలా కాకుండా బోడి సలహాలు, చెత్త సలహాలు, ఇలాంటి సలహాలు ఇచ్చినప్పుడు ఆ దేశం అభివృద్ధి కుంటుపడుతుంది, ఆ వ్యక్తులు నాశనం అయిపోతారని మనం ఈ దృష్టాంతం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, 2వ సమూయేలు 17వ అధ్యాయము 23వ వచనంలో ఒక ఆసక్తికరమైన సంఘటన మనం చూస్తూ ఉంటాము. దావీదుకి కుమారులు చాలామంది ఉన్నారు. అందులో అబ్షలోము అనే ఆయన అందగాడు, చాలా చాలా ఆశలు కోరికలు కలిగినటువంటి ఒక యువకుడు. కాకపోతే కొంచెం వెరైటీ వీర్రాజు. ఆయన ఏంటంటే తండ్రినే ఏం చేశాడు? సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి తండ్రినే తరిమేశాడు, తండ్రినే చంపబోయాడు, తన సొంత సహోదరునే చంపాడు, తామారును చెరిచాడని. ఇంకా ఈ అబ్షలోముకి ఒక్కసారి అధికార కాంక్ష, పదవి మనసులో ఉంటే తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవరినైనా చంపడానికి సిద్ధంగా ఉంటారు. అబ్షలోము దావీదు సింహాసనాన్ని ఆక్రమించుకున్నప్పుడు దావీదు పాపం బ్రతుకు జీవుడు అంటూ ప్రాణం గుప్పెట్లో పట్టుకొని తన సేనాని మిగతా వాళ్ళతో 4-5 మంచి అనుచరులతో కలిసి పారిపోతూ ఉండగా అప్పుడు అబ్షలోముకి తన మంత్రివర్గం సలహా ఇచ్చారు. అందులో ఒక అహిటోఫెలు అని ఒక మంత్రి ఉన్నాడు. అహిటోఫెలు ఆయన అన్నాడు, రాజా, నేను వెళ్ళి కొంతమందితో వెళ్ళి దావీదుని తీసుకొని వస్తాను, మీ దగ్గర కట్టి తీసుకొని వస్తాను అని సలహా ఇచ్చాడు. అప్పుడు హూషాయి అనేటువంటి ఇంకొక సలహాదారు ఏం సలహా ఇచ్చాడంటే, రాజా, ఈ అహిటోఫెలు వెళ్ళి తీసుకురావడం కష్టమవుతుంది, మీరే వెళ్ళి సైన్యంతో తీసుకురండి అన్నాడు. అది విని ఈ అహిటోఫెలుకి తల కొట్టేసినట్టయింది. ఎందుకంటే తానేదో పెద్ద మంత్రిని, తన సలహాను రాజు వింటాడేమో అనుకుంటాడు. కానీ ఎంత బతికి ఇంటెనక చచ్చాను అన్నట్టుగా ఆ అహిటోఫెలు ఏం చేశాడు? తల కొట్టేసినట్టు అయిపోయి చాలా హీనభావంతో ఆయన తన గ్రామానికి వెళ్ళి ఉరేసుకొని చనిపోయాడు అని మనం వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులు, ఇక్కడ అహిటోఫెలుకి వచ్చిన సమస్య ఏంటంటే
మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడికోడలు చూసి నవ్వినందుకు అన్నట్టు. ఎవరో ఒక ఆవిడ చాలా బాధపడిపోయిందంట. తన సలహా స్వీకరించినందుకు అహితోఫెలు ఏం బాధపడ్డాడో ఏమో కానీ హూషాయి అనే వేరే వాడు ఇచ్చిన సలహా అబ్షలోము తీసుకున్నందుకు ఈయన బాధపడిపోయి కోపంతో వెళ్ళి ఊరేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చూసుకుంటే, నామాను అనేటువంటి ఒక సిరియా దేశపు ధనికుడు సైన్యాధిపతి ఉండేవాడు. కానీ ఆయన పాపం కుష్ఠవ్యాధి బారిన పడ్డాడు. ఆ కాలంలో కుష్ఠవ్యాధి అటువంటి వ్యాధులకు మందులు లేవు, మాకులు లేవు. వాళ్ళు చనిపోయేవాళ్ళు, ఊరికి దూరంగా వాళ్ళని పెట్టేవాళ్ళు. అటువంటి వ్యాధి పాపం ఆయనకి రావడం వల్ల ఆ నామాన్ అనే ఆయన ఏం చేయాలో తెలియక బిక్కచచ్చి బాధపడుతూ ఉండగా ఆయన దగ్గర ఇశ్రాయేలీయు దేశం నుంచి తీసుకొచ్చిన ఒక హీబ్రూ బానిస పిల్ల ఉండేది. ఆ బానిస పిల్ల ఒక సలహా ఇచ్చింది. అయ్యా, ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకు స్వస్థతావరం ఉంది. మీ యొక్క కుష్ఠవ్యాధిని ఆయన నయం చేయగలడు. దయచేసి వెళ్ళి ఆయన్ని సంప్రదించండి అని ఒక సలహా ఇచ్చింది. నామాన్ ఆలోచించాడు. ఒక బానిస పిల్ల, తనకేం తెలుసు, ఆవిడ సలహా నేను వినేదేంటి అని లెక్క చేయకుండా ఉన్నట్టుగైతే ఆయన వ్యాధి ఇంకా ముదిరిపోయి చనిపోయేవాడు. కానీ కష్టం వచ్చింది కాబట్టి ఆ సలహా విన్నాడు. బానిస పిల్ల మాటలు విని ఇంకేం చేశాడు, ఆ ప్రవక్త ఎలీషాను దర్శించడానికి పెద్ద మంది మార్బలంతో వజ్రవైడూర్యాలు అన్ని వస్త్రాలతో, పీతాంబరాలు, శ్వేతాంబరాలు వీటన్నిటితో కలిపి పట్టు వస్త్రాలు అన్నీ తీసుకెళ్ళి రథాల మీద తీసుకువెళ్ళాడు. అట్టహాసంగా ఆర్భాటంగా వెళ్ళి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం తను ఊహించినది కానికంటే వేరే విధంగా ఉంది పరిస్థితి. ఆ ఎలీషా ప్రవక్త సేవకుడైనటువంటి లాబాను ఏం చేశాడంటే, ఎలీషా గెహజీ అనేటువంటి సేవకుడు, ఆ గెహజీ అనేటువంటి సేవకుడు వెళ్ళి ఎలీషాకు చెప్పినప్పుడు, ఫలానా సిరియా సైన్యాధిపతి మంది మార్బలంతో వచ్చాడు, కుష్ఠవ్యాధి అంట, మిమ్మల్ని నయం చేయగలరా అని అడగడానికి వచ్చాడన్నప్పుడు ఎలీషా ప్రవక్త వెళ్ళి ఆయన్ని యోర్దాను నదిలో ఒక 7 సార్లు మునగమను అని చెప్పాడు. ఈ మాట గెహజీ వచ్చి నామానుకు చెప్పినప్పుడు నామానుకి ఒళ్ళు మండిపోయింది. తల కొట్టేసినట్లయింది. ఉగ్రుడయ్యాడు. ఏంటి ఆ ప్రవక్త కనీసం ఇంత పెద్దవాడిని, ఇంత గొప్పవాడిని, ఒక సైన్యాధిపతిని వచ్చినందుకు బయటికి వచ్చి పరామర్శించడం, కనీసం ఆ వ్యాధి వచ్చిన భాగాల్ని చూడటం, అదంతా ఏమి లేకుండా మాట్లాడకుండానే లోపల ఉండి అగౌరవంగా వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటాడా? యోర్దాను నది ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పిల్ల కాలువ. మా సిరియా దేశంలో టైగ్రిస్ నది, యూఫ్రటీస్ నది పేరుగాంచిన నదులు, గొప్ప నదులు ఉన్నాయి. వాటి నదులు కొని పిల్ల కాలువలో 7 సార్లు మునిగేది ఏంటని చెప్పేసి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకేంటి తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. వచ్చిన పని పూర్తి చేసుకోకుండా తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆ సేవకుడు అంటాడు, ఆయన సేవకుడు, నామాను సేవకుడు, అయ్యా, మీరు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, ఆయన ఏదో చెప్పాడు కదా, ఆయన చెప్పిన మాటగా చేస్తే మీకు స్వస్థత కలుగుతుందేమో, ఆయన బయటకు వచ్చి అదే మాట చెప్పినా మీరు అదే చేసేవాళ్ళు కదా, ఆయన లోపల ఉండి చెప్పినందుకు మీకు కోపం వచ్చేలా వెళితే ఎలా అని చెప్పేసి
చెరువు మీద కోపం చెల్లిపోతే ఎవరికి నష్టం అన్నట్టుగా ఉద్దేశించి చెప్పాడు. అప్పుడు నామాను కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఓహో, ఈయన సలహా కూడా బాగానే ఉంది అని చెప్పేసి సరే వెళ్ళి తనను తాను తగ్గించుకొని కొంచెం వినమ్రత హృదయంతో వెళ్ళి యోర్దాను నదిలో 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు మునిగి ఏడోసారి మునిగి పైకి లేచేసరికి అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం. తన యొక్క శరీరం అంతా కూడా కుష్టి వ్యాధి అంతా పోయి ఒక పసిపిల్లాడి శరీరం ఎలా ఉంటుంది, సున్నితంగా మార్ధవంగా అలా తయారైంది. నామాను ఎంతో సంతోషించాడు, దేవుడికి వందనాలు అర్పించాడు. ఎలీషాకు తిరిగి కానుకలను సమర్పించడానికి వెనక్కి వచ్చాడు. బానిస పిల్ల మాటలు నమ్మి అన్యుడైన నయమాను అప్పుడే స్వస్థత పొందే, అన్యుడైన నామాను అప్పుడే స్వస్థత పొందే. ఈ విధంగా సలహా చిన్నదైనా కానీ, ఎవరి నుంచి వచ్చినదైనా కానీ, అది మంచిదైనప్పుడు దాన్ని పాటిస్తే నరులకు మేలు కలుగుతుందని ఈ దృష్టాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపాయం లేనోడిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టాలంటారు. నామాను గనక తన కోపంతో వ్యతిరేక భావంతో తిరిగి వెళ్ళినట్టుగా అయితే అతనికి వ్యాధి నయమయ్యేది కాదు, అలాగనే చనిపోయేవాడు. కానీ ఆ రథాన్ని తోలేటటువంటి ఆ భటుడు ఇచ్చిన సలహాను విన్నాడనమాట. శతకోటి అపాయాలకు, శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి అంటారు. ఇప్పుడు సలహా కొన్నిసార్లు బానిస పిల్ల నుంచి రావచ్చు, రథాన్ని తోలేవాడి నుంచి రావచ్చు, బిచ్చగాడి నుంచి కూడా రావచ్చు. ఒక ఫ్యాక్టరీలోనంట అధునాతనమైనటువంటి పెద్ద పెద్ద వాహనాలను తయారు చేసే ఫ్యాక్టరీ ఒక పెద్ద వాహనాన్ని తొలిసారిగా తయారు చేసింది. అన్ని హంగులతో, ఆ పెద్ద శక్తివంతమైన ఇంజన్తో, పెద్ద పెద్ద టైర్లతో, మంచి బాడీతో ఆ వాహనాన్ని తయారు చేసి వాహనాన్ని బయటికి తీసుకురావడానికి వచ్చేసరికి కొంత ఎత్తు, ఆ వాహనం ఎత్తుగా ఉంది, ఆ ద్వారం పట్టడం లేదు. ఆ ద్వారం పట్టకుండా ఆ ద్వారాన్ని తీసేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. మరి తయారు చేసిన దాన్ని లోపలే పెట్టుకుంటారా, ఏం చేయాలి అనుకొని వాళ్ళంతా, ఆ ఇంజనీర్లు వాళ్ళంతా కూడా సతమతపడుతూ దిక్కుతోచకుండా ఉన్నారు. అప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళకి టీలు సప్లై చేసే ఒక అబ్బాయి వచ్చాడంట, బుడ్డోడు, 9 ఏళ్ల అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చి, సార్ నేను ఒక సలహా చెప్పేదా అని అడిగాడంట. ఓహో, మా వల్లగా అంది, నువ్వేదో చెబుతావు అంట, సరే చెప్పురా అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఆ టైర్లలో గాలి కొంచెం బాగా తగ్గించండి, బండిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ టైర్లలో గాలి నింపండి అన్నాడు. ఓహో, ఈ ఆలోచన ఇంతవరకు రాలేదని చెప్పేసి టైర్లలో గాలిని బాగా తీసి బండిని బయటికి తీసుకొచ్చినప్పుడు అది వాహనం వచ్చేసింది. వాళ్ళంతా చప్పట్లు కొట్టి ఆ అబ్బాయిని అభినందించారు. టీ తీసుకునే అబ్బాయి ప్రత్యేకమైన పెద్ద పేరు మోసిన ఇంజనీర్లకి, బడా ఇంజనీర్లకు సలహా ఇవ్వటం, కానీ ఆ సలహాయే పనిచేసింది. అందువల్ల సలహాను, మంచి సలహాలను అది ఎవరి నుంచి వచ్చినా కానీ తక్కువ అంచనా వేయకుండా పాటిస్తే మనకు మేలు లబ్ధి జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, 4వ దృష్టాంతంలో యోబు 2వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు చూసుకుంటే దేవుడికి పిశాచికి మధ్య వాగ్వాదం వచ్చింది. యోబు యొక్క నిజాయితీ గురించి దేవుడు పిశాచికి అన్ని అవకాశాలు ఇస్తాడు, యోబును అన్ని విధాలుగా పరీక్షించుకో అని. పిశాచి వెళ్ళి అతని ఆస్తిపాస్తులను తీసివేసింది, హరించి వేసింది, సంతానాన్ని చంపేసింది, శరీరానికి భయంకరమైన రోగాన్ని, చర్మరోగాన్ని ఇచ్చేసింది. అంతటి ధనవంతుడు ఒకేసారిగా బికారిగా తయారయ్యాడు. అనారోగ్యంతో ఆ బూడిదలో కూర్చొని ఆ శరీరాన్ని గోక్కుంటూ ఉన్నాడు. శరీరం అంతా వ్రణాలతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు అతని భార్య వచ్చి, దేవుణ్ణి దూషించు, నీ కష్టాలన్నీ పోతాయని ఒక బోడి సలహా ఇచ్చింది. అప్పుడు యోబు ఏమన్నాడంటే, పిచ్చిదానా, దేవుడు ఇచ్చిన సుఖాలను అనుభవించిన వాడిని దేవుడిచ్చిన కష్టాలను అనుభవించలేనా?
సుఖాలు కష్టాలు ఏవైనా కానీ దేవుడి నుంచి వచ్చినప్పుడు వాటిని నేను తప్పకుండా అనుభవిస్తాను. సుఖాలు వచ్చినప్పుడు ఆహా ఓహో అనుకొని, కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని తిట్టుకుంటూ కూర్చుంటే అది మంచిది కాదని యోబు గొప్ప మాటలు స్థితప్రజ్ఞతతో చెప్పాడు, తటస్థతతో చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మిత్రులు కూడా వచ్చి యోబును చూసి నువ్వేవేవో పాపాలు చేసి ఉంటావు, అందుకనే నీకు ఇలాంటి దుస్థితి వచ్చింది, దేవుని దూషించు అని సలహా ఇచ్చారు. వాళ్ళ బోర్డు సలహా కూడా యోబు పాటించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందువల్ల ఇన్యాసి వారు చెబుతారు, తటస్థత ఏదైనా కానీ, అది కష్టమైనా కానీ నష్టమైనా కానీ దైవ చిత్తాన్ని పాటించేటటువంటి వరం కోసం మనం ప్రార్థించాలని. మీ చిత్తమీడేర్చు సంతృప్తి తప్ప మరిదేని కోరకుండేందుకు అని ఇన్యాసి వారు పాడతారు. ఉదారత్వం కోసం, ఔదార్యం కోసం చేసేటటువంటి ప్రార్థనలో మా మనవి నాలించు సర్వేశ్వర ఔదార్యవరమును దయచేయుమా, ఔదార్యవరమును దయచేయుమా. అలాగ యోబు మార్గంలో మనం కూడా దేవుని కోసం ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ఇస్తే అనారోగ్యాన్ని కూడా కోరుకోగలిగేటట్లుగా మనం సంసిద్ధులమై ఉండాలి. పేదరికం ధనం వస్తే పేదరికాన్ని కోరుకునేటట్లుగా మనం సంసిద్ధులం అవ్వాలి. అది దేవుని చిత్తమైతే అని ఇన్యాసి వారు కూడా మనకు చెబుతూ ఉంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు చూసుకుంటే, యూదుల నాయకులు వీళ్ళంతా మంతనాలు చేసుకున్నారు, గూడు పుటాణి చేశారు, బోల్డని సలహాలు ఇచ్చుకున్నారు. యేసు ప్రభువుని ఎలాగా పట్టుకొని బంధించి నేరారోపణ గావించి మట్టు పెట్టాలని. కైఫా వాళ్ళ ఇంట్లో మీటింగ్లు పెట్టుకునేవాళ్ళు, బోర్డు సలహాలు ఇచ్చుకునేవాళ్ళు. ఇంకా అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 38వ వచనం 39వ వచనం చూసుకుంటే, పెంతెకోస్తు తర్వాత శిష్యులు వీళ్ళంతా చాలా బలోపేతులయ్యారు. అంతకుముందు జీరోలుగా ఉన్నవాళ్ళు హీరోల్లాగా అయిపోయారు. అన్ని చోట్ల మంచి పనులు చేస్తున్నారు, ఉత్థాన క్రీస్తును బోధిస్తున్నారు. ఈ క్రొత్త మతాన్ని చూసేసి యూద మత నాయకులకు కంపరం పుట్టింది, భయం కలిగింది. వీళ్ళని ఇలాగనే వదిలేస్తే ఏకులో మేకై కూర్చుంటారు, మా యూద మతానికి పెద్ద సవాలుగా పరిణమిస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆ పెద్ద సన్హెడ్రిన్ పెద్ద సభలో సమావేశమయ్యారు. సమావేశమై వీళ్ళ శిష్యుల్ని ఏం చేయాలి, వాళ్ళని బంధించి వాళ్ళని చంపించాలి, వాళ్ళని అంతమొందించాలి, రూపురేఖలు లేకుండా చేయాలి అని నిర్ణయాలు తీసుకుంటుంటే, గమలీయేలు అనేటువంటి ఒక పెద్ద ఆయన లేచాడు. లేచి, మిత్రులారా, ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళంతా చేస్తున్న పనులన్నీ కూడా నిజంగా దేవుడి వలన చేస్తున్నట్టుగా అయితే మనం ఎవరు ఏం చేయలేం, అది కొనసాగాల్సిందే. అలా కాకుండా దేవుడు ప్రమేయం లేకుండా వీళ్ళంతటి వీళ్ళే చేస్తున్నట్టుకుంటే అవి కొంతకాలంలోనే వాటంతట అవే సమస్య పోతాయి. దీని గురించి మనం బుర్రలో బద్దలుకొట్టుకోవడం ఎందుకని ఒక గొప్ప సలహా ఇచ్చాడు. ఆ గమలీయేలు సలహా విని ఆనాటి ఆ యూద నాయకులు వీళ్ళందరూ కూడా శిష్యులను వీళ్ళను పెద్దగా బాధించలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ క్రైస్తవ మతం అనేది యూద మతం కంటే ఎన్నో రెట్లు గొప్పగా అయ్యి ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. ఆనాడు గమలీయేలు ఇచ్చినటువంటి గొప్ప సలహాను విన్న యూద నాయకులు శిష్యులను నాశనం చేయకుండా ఆగారు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ నేటి ప్రభుత్వాల్లో చట్టసభల్లో బలిమితో మూక ఒప్పందాలతో ఎన్నో దుర్మార్గమైన ప్రజా వినాశనానికి దారితీసే నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం చేయటం, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ధర్మాసుపత్రులు, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు పట్టుగొమ్మల్లాగా ఉండి సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి.
అవి ప్రైవేటు పరం చేస్తే సామాన్య ప్రజలు దిక్కుముక్కు లేకుండా చీమల్లాగా ఈగల్లాగా చచ్చిపోవాలి. వాళ్ళ అవసరాలను ఎవరిని పట్టించుకోరు. రైల్లో ఒక 25 బోగీలు ఉంటే అటువైపు ఒక బోగి ఇటువైపు బోగి జనరల్ బోగి చేసేసి మధ్యలో అన్నీ ఏసీలు పెడితే డబ్బులు ఉన్నవాళ్ళు ఏసీలు ఎక్కుతారు. మిగతా డబ్బు లేని పేదలు ఎలా ప్రయాణం చేయాలి? దూర ప్రయాణాలు, రైలు ప్రయాణాలు. ఆ నరకాన్ని తలపించినటువంటి ఆ జనరల్ బోగీల్లో వాళ్ళు ఎక్కి అల్లాడిపోతూ ఉంటారు. ప్రభుత్వ నిర్ణయాలనేవి ప్రజాక్షేమం, ప్రజాహితవు కోరి తీసుకునేలాగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పేనుగు పెత్తనం ఇస్తే రాత్రి అంతా తల కుట్టి పెట్టిందంట. ఈ విషయం తెచ్చుకోవచ్చు. అందువలన విషయ నిపుణులు, విద్యావేత్తలు, అనుభవజ్ఞుల సలహాలు తుంగలో తొక్కకుండా వాటిని తీసుకోవాలి. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కనకపు సింహాసనమున శునకమున కూర్చుండబెట్టిన శుభలగ్నమునను వనరుగా పట్టము కట్టిన వెనకడి గుణమేలమానురా మహిళో సుమతి అని మనం చూసుకుంటాం. ఒక శునకాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద పట్టం కట్టి రాజుగా చేస్తే దాని గుణం ఎలా మారుతుంది? ఏదైనా కుక్క మురుగుతుందో అది కూడా మురుగుకుంటూ పోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సలహా లేకపోతే ప్రజ నాశనమైపోతుంది. చాలామంది సలహాదారులు ఉంటే భద్రత కలుగుతుందని సమూవేలు గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఇళ్లలో మన తల్లిదండ్రులు, తాతలు, ఇంకా కుటుంబ సభ్యులు మన శ్రేయస్సు హితవు కోరి ఎన్నో మంచి సలహాలను ఇస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవంతో ఆ సలహాలను పెడచెవిన పెట్టిన వాళ్ళు నాశనమైపోతారు. ఆ సలహాలను విని అంతరాత్మ ప్రకారం చక్కగా నడుచుకున్న వాళ్ళు మంచి బాటను పడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అడగందే మనం సలహా ఇవ్వకూడదు, ముఖ్యంగా మూర్ఖులకు సలహా ఇవ్వకూడదు అని మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు మంచి సలహాలను స్వీకరించి ఆ సలహాల ప్రకారం మన జీవితాన్ని దైవ మార్గంలో నడిచేటట్టు చేయాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.